ప్రకృతి కాంత అక్కడ ప్రభాత గీతం పాడుతోంది. పక్షుల కిలకిలా రావాలు శుభమంగళ ధ్వానాలై అంతటా మోగుతున్నాయి. తూర్పు దిక్కు సింధూరాన్ని సింగారించుకుంటోంది. సిగలో వెలుగు పూలని తురుముకుంటోంది. ఆ ప్రకృతి శోభను మరింత తేజోవంతం చేస్తూ అక్కడ ఓ పవిత్ర ధామం. అందులో ఎటు చూసినా ప్రశాంతత, పవిత్రత. తరలివచ్చిన వేలాది భక్తులు. వారి స్వరాల నుంచి ప్రణవనాదం, వేద మంత్రోచ్చారణం, సుప్రభాత పఠనాలు మారుమ్రోగుతున్నాయి. భజమన పాండురంగ విఠల జయ విఠల. దేశంలోని సమస్త రాష్ట్రాలు, ప్రపంచంలోని సప్త ఖండాల నుంచి విచ్చేసిన భక్త బృంద సమ్మేళనం అక్కడ నిరీక్షిస్తోంది. వారందరిది ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ఒక జాతి కాదు, ఒక భాష కాదు, ఒక మతం కాదు. అన్నిటికీ అతీతంగా వసుధైక కుటుంబ భావనకి ఆలంబనగా మౌన ముద్రాంకితులై ఉన్నారు. ముకుళిత హస్తాలతో ముముక్షువులై, ముక్తిపథగాములై, అరమోడ్పు కన్నులతో తాదాత్మ్య చిత్తులై ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఓంకారనాదాలై ధ్వనిస్తున్నాయి. వారు నిరీక్షిస్తున్న ఆ అపురూప క్షణాలు ఆసన్నమయ్యాయి. అంతటా అనంత నిశ్శబ్దం, ప్రశాంత వాతావరణం. సుతిమెత్తగా అడుగుల సవ్వడి. ఆ సవ్వడిని ఆలకించిన భక్తుల వీణులు పులకించాయి, నేత్రాలు విస్ఫారితమయ్యాయి. నెమ్మదిగా ఆ వ్యక్తి సభా ప్రాంగణంలో ప్రవేశించారు. భక్తులందరిలో ఆనంద సముద్రం ఉవ్వెత్తున పోటెత్తింది. ఆ కాషాయాంబరధారి అభయహస్త ముద్రాంకితుడై ప్రశాంత వదనంతో, అపార కరుణ వెదజల్లే నేత్రాలతో, మధుర మందస్మిత దరహాస చంద్రికల్ని వెదజల్లుతూ భక్తులందరి మధ్య కలియ తిరుగుతున్నాడు. ఆయనని చూడగానే భక్తకోటిలో తాదాత్మ్యత పరవళ్లు తొక్కింది, తన్మయత్వం పరిఢవిల్లింది. ఆ సమయంలో ప్రతి భక్తుడి హృదయం ఒకేలా ఘోషిస్తోంది. తమ వాక్కులు ఆయన్ని స్తుతించాలని, తమ చేతులు ఆయనని పూజించాలని, తమ చెవులు ఆయన నామ సంకీర్తనని వినాలని, తమ నేత్రద్వయం ఆయన దివ్యమంగళ రూపాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాయి. దాదాపు ప్రతిరోజు ఆ ప్రాంతంలో అదే దృశ్యం. వేలాది భక్తులు ఆ ప్రాంతానికి అరుదించటం, నిరీక్షించటం, దర్శన భాగ్యం తరువాత వెనుదిరగటం, సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వటం అనునిత్యం చోటు చేసుకునే అద్భుత దృశ్యం. వారిని అంతగా ఆకర్షిస్తూ ఆ భక్తులను ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల వైపు మరలిస్తున్న మహోన్నత వ్యక్తి సత్యసాయి బాబా. దాదాపు 6 దశాబ్దాలుగా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచసూత్రాల్ని ప్రబోధిస్తూ ఆయన తన భక్తుల హృదయాల్లో జ్ఞానదీపాల్ని ప్రకాశింపచేస్తున్నారు. ఆర్తులకి, ఆశ్రితులకి అభయాన్నందిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తికి అచ్చమైన తార్కాణంగా ప్రభవిస్తున్నారు. ప్రేమ స్వరూపులుగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. నా జీవితమే నా సందేశం అని ప్రవచించిన సత్యసాయి జీవన చిత్రం మానవాళికి స్ఫూర్తి మంత్రం.
1926 నవంబర్ 23వ తేదీన అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో వెంకమరాజు, ఈశ్వరాంబ దంపతులకి 4వ బిడ్డగా ఆయన జన్మించారు. ఆ శిశువు ఉదయించడానికి కొన్ని గంటల ముందే తల్లి ఈశ్వరాంబ శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ తరువాత బిడ్డ జన్మించడంతో ఆ బాలుడికి సత్యనారాయణరాజుగా నామకరణం చేశారు. మృదుమధుర వాక్కులు, మంజుల స్వరం, సునిశిత మేధాశక్తితో ఆ బిడ్డ చిన్నప్పటి నుంచే అందరినీ ఇట్టే ఆకర్షించేవాడు. పిల్లలందరిలో సహజంగా ఉండాల్సిన లక్షణాలకి బదులుగా సత్యం భిన్నంగా ప్రవర్తించేవాడు. నృత్యం, గానం, పద్యరచన లాంటి కళలు సత్యానికి సహజ సిద్ధంగా వంటబట్టాయి. పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో సత్యం చదువు ఆరంభమై బుక్కపట్టణం, కమలాపురం, భైరవకొండలలో సాగింది. పాఠశాలలో కూడా సత్యం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండేవాడు. బాల్యం నుంచే సత్యం, నేనెందుకు పుట్టాను, నేను సాధించవలసింది ఏమిటి, ఈ జన్మకి సార్థకత ఏమిటి, ఈ మానవాళికి నేనేం చెయ్యాలి, భగవత్ సందేశాన్ని ఏ రూపంలో అందించాలి అనే చింతనలో తలమునకలయ్యేవాడు. ఆ ధోరణి చూసిన చుట్టుపక్కల ప్రజలు చిన్న వయసులోనే ఈ బిడ్డలో ఈ ఆధ్యాత్మిక చింతన ఏమిటి అని విస్తుపోయేవారు. బాల్యం నుంచి సత్యానికి సేవాభావం అంటే ఎంతో మక్కువ. ఆ ఇష్టమే ఆయన స్కౌట్స్లో చేరడానికి దోహదపడింది. ఆ తరువాత 8వ తరగతి చదవటానికి సత్యం తన అన్నా వదినలుండే ఉరవకొండకి చేరుకున్నాడు. తోటి స్నేహితులతో కలిసి ఆ చిన్న వయసులోనే చెప్పినట్టు చేస్తారా అనే నాటకాన్ని రాసి ప్రదర్శించాడు. 14 ఏళ్ల ప్రాయంలో ఓసారి ఆయన పెద్దన్న శేషమరాజుతో కలిసి కర్ణాటకలోని హోస్పేట వెళ్ళాడు. అక్కడి నుంచి హంపీ క్షేత్రానికి చేరుకున్నాడు. హంపీలోని విరూపాక్ష స్వామిని దర్శించుకున్నాడు. స్వామి దర్శనంతో సత్యంలో ఏవో విభిన్న అనుభూతులు చోటు చేసుకున్నాయి. ఏదో తెలియని అలౌకికానందానికి గురయ్యాడు. అచేతన స్థితిలో 2 రోజుల వరకు మనిషి కాలేకపోయాడు. ప్రవర్తన సైతం చిత్రంగా మారింది. మితాహారం, శీతల స్నానం, భూతల శయనం, మౌన దీక్ష, వీటన్నింటితో సత్యం సరికొత్త జీవనశైలిని ఆరంభించాడు. 1940 అక్టోబర్ 20న స్కూలుకు వెళ్లిన సత్యం ఆ ప్రాంగణంలో అడుగుపెట్టడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లకుండా గడప మీదే పుస్తకాలు పెట్టాడు. అంతలోనే ఏదో శక్తి ఆయన్ను ఆవహించింది. నేను మీ సత్యాన్ని కాదు, నేను సత్యసాయి బాబాని అని గొంతెత్తి ప్రకటించారు. కుటుంబ సభ్యులు ఆయన చేష్టలకు ఆందోళన చెందారు. నేను ఇంట్లోంచి వెళ్తున్నాను, నేను మీవాణ్ణి కాదు, మాయ వదిలింది, నన్ను నా భక్తులు పిలుస్తున్నారు, నేను సంకల్పించిన కార్యాన్ని మొదలు పెట్టాలి అని బిగ్గరగా చెప్పసాగాడు. కుటుంబంతో తనకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తన మకాంని సమీపంలోని ఆబ్కారీ ఇన్స్పెక్టర్ బంగళా తోటలోకి మార్చాడు. ధ్యాననిష్టలో ఉన్న సాయిని చూడడానికి జనం నెమ్మదిగా రావడం ప్రారంభించారు. మొదట కేవలం ఆసక్తిగా చూడడానికి వచ్చే ప్రజలు క్రమంగా ఆయన సన్నిధిలో కూర్చోవటం ఆరంభించారు. అది వారికి కొంత ప్రశాంతతనిచ్చేది. తిరిగి సత్యసాయి పుట్టపర్తి చేరుకున్నాడు. ఆయన విశిష్ట లక్షణాలని గమనించిన కరణం సుబ్బమ్మ అనే కారుణ్యమూర్తి సాయిని చేరదీసింది, ఆదరించింది. ఆశ్రమానికి స్థలమిచ్చి సహాయ సహకారాలు అందించింది. క్రమంగా సాయి బోధనలు వినటానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రావటం మొదలుపెట్టారు. వచ్చిన వారికి ఆయన నమ్మిన కొన్ని సత్యవాక్కులను వినిపించి విభూదిని అందించేవారు. క్రమంగా సందర్శకుల సంఖ్య పెరిగింది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఆయన ఖ్యాతి వ్యాపించింది. కొద్ది రోజుల్లోనే ప్రశాంతి నిలయం పేరిట సత్యసాయి ఆశ్రమం వెలసింది. 1950 ఆశ్రమ భవన నిర్మాణం పూర్తయ్యాక బాబా కార్యకలాపాలన్నింటికీ అదే కేంద్ర బిందువయింది.
సత్యసాయి బోధనలకి కూడలి అయ్యింది. అక్కడ నుంచే సాయి ఆలోచనలు ప్రపంచమంతా ప్రసరించాయి. ప్రధానంగా ఆయన వేలాది భక్తులనుద్దేశించి ప్రసంగించడానికి ఇది ఓ విశిష్ట వేదికయింది. సాయి ప్రబోధాలు ప్రధానంగా మానవతావాదాన్ని, మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయి. భగవంతుడు ఏ కష్టములు కూడా అందించడు, ఎప్పుడు కూడా నువ్వు సుఖమే అందిస్తుంటాడు. కానీ మన దృష్టిలో అల్పబుద్ధి వల్ల అవంత కష్టములుగా భావిస్తుంటాం. ఇవి కష్టములు కాదు, అన్నీ కూడా సుఖములే. కష్టమనేది లేకుండా సుఖమనేది మనకు ప్రాప్తించదు. ఈ కష్టం వల్లనే సుఖం మనకు లభిస్తుంటుంది. నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, కష్టం నుంచినే సుఖం వస్తుంది. ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్య లోపలనే ఒక సుఖం మనకు లభిస్తుంటుంది. ఈ అనంత విశ్వం వ్యక్తుల సమూహమని, వ్యక్తి చైతన్యమే విశ్వ చైతన్యమనే సందేశాన్ని అనుగ్రహిస్తారు. వ్యక్తికి విశ్వానికి అవినాభావ సంబంధముందని పేర్కొంటారు. నవ్వే పువ్వువి నువ్వు, మెరిసే తారకవి నువ్వు, భూమి ఆకాశాల మీద నీది కానిది ఏదీ లేదు. అలాంటప్పుడు నీకు ఫలానాది కావాలని కోరుకోవటంలో అర్థం లేదు. ప్రపంచానికి నువ్వే దేవుడివి. నువ్వే విశ్వాన్ని సృజించి దానితో కొంతకాలం ఆడుకుంటావు. దానిని నీలో సంలీనం చేసుకుని మళ్లీ యథాప్రకారం ఉంటావు. వాస్తవానికి నువ్వు సచ్చిదానంద స్వరూపుడవు అని సాయిబాబా సృష్టికి వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని అభివ్యక్తం చేశారు. దివ్యాత్మ స్వరూపులారా, త్రిగుణ మిళితమైనటువంటి ఈ ప్రకృతి యందు అంతర్గత ప్రేరణ, దృఢ నిశ్చయం, నిస్వార్థం వంటి త్రిరత్నాలనబడే మహత్తర శక్తుల ఆసరాగా ఎవరైనా ఏదైనా సాధించవచ్చని బాబా చాటి చెబుతారు. ఈ దేహమునందు కూడాను భగవత్ అంశమే. దేహమే మనకు దేవాలయము. ఈ దేహమునందు సంచరించేటువంటి యొక్క జీవతత్వమే దైవత్వము. అటువంటి దైవత్వము సర్వులు యందు ఉంటుండాలి. మనము దైవత్వాన్ని ప్రత్యేకంగా కోరనక్కర్లేదు. మన యందే, మన వెంటనే, మన జంటనే, మన ఇంటనే, మన కంటనే సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కడే. కనుకనే ప్రతి ఒక్కరికి మనం నమస్కారం చేస్తే సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, దైవానికే చెందిపోతుంటుంటుంది. కనుక మనం ఎవరికో నమస్కారం చేస్తున్నామని కాదు, ఆ దేహం అనే దేవాలయం నందు ఉన్నటువంటి యొక్క జీవునికే దేవుడని. ప్రతి మానవుడు కూడాను ప్రేమస్వరూపుడే. ప్రేమ లేని మానవుడు లోకంలో కానరాడు. అలాంటి ప్రేమస్వరూపులందు ఉండినటువంటి ప్రేమతత్వాన్ని మనం ఆవిర్భవింపచేసుకుని ఆ ప్రేమతత్వాన్ని సర్వులకు మనం చాటాలి. మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తూ జ్ఞానామృతాన్ని పంచేదే ఆధ్యాత్మికతగా ఆయన ప్రవచిస్తారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే పునాదులపై ఆధ్యాత్మిక సౌధం నిర్మితమవ్వాలని పేర్కొంటారు. భక్తులందరినీ ప్రేమస్వరూపులుగా భావించడం సత్యసాయి శైలి. ప్రేమకున్న శక్తి ఆయన అపారమంటారు. Start the day with love. Spend the day with love. Fill the day with love. End the day with love. This is the way to God. ఇటువంటి పదాల ద్వారా సత్యసాయి ప్రేమసుధను పంచుతారు. ప్రతి జీవుని కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమే దైవము, దైవమే ప్రేమ. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని మనం గుర్తించుకుంటే దీనికంటే మించినటువంటి వ్రతము, దీనికంటే మించిన తపస్సు మరొకటి లేదు. తపస్సు అంటే ఏమిటని తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి దైవత్వాన్ని చింతించడం ఆ తపస్సు కాదు. తపస్సు ఇదంతా బాహ్య రూపంలో చేసేదంతా తపస్సు కాదు, ఇదంతా తమస్సు. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించడమే అది నిజమైన తపస్సు. భక్తులకి వెలుగు జాడలుగా, కరదీపికలుగా, దిక్సూచికలుగా నిలవటానికి సత్యసాయి ప్రసంగాలన్నీ గ్రంథాల రూపు సంతరించుకున్నాయి. ధర్మవాహిని, ప్రశాంతివాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ప్రేమవాహిని, సత్యసాయి వాహినిల పేరిట వివిధ గ్రంథాలు వెలువడ్డాయి. అవన్నీ భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేకాదు,
ప్రపంచంలోని 37 భాషల్లోకి ప్రచురితమయ్యాయి. కేవలం సాయి తత్వాన్ని ప్రకటించే విభిన్న పుస్తకాలు దాదాపు 2200కు పైగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాదు, సాయి ప్రబోధాలతో వెలువడే సనాతన సారథి మాసపత్రిక 13 ప్రాంతీయ భాషల్లోనూ 9 విదేశీ భాషల్లోనూ వెలువడుతోంది. హార్ట్ టు హార్ట్ అనే ఇంటర్నెట్ ఎడిషన్ సాయి సందేశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. సాయి గ్లోబల్ హార్మనీ అంటే SGH పేరిట వరల్డ్ స్పేస్ రేడియో నెట్వర్క్ ద్వారా 24 గంటలు సాయి ప్రసంగాలు, ప్రబోధాలు, భజనలు ప్రసారమవుతుంటాయి. ఇక విభిన్న ఛానళ్ల ద్వారా ఆయన ఆధ్యాత్మిక సందేశాలు భక్తుల హృదయాలకు చేరుతుంటాయి. సత్యసాయి సందేశాలతో కూడిన సీడీలకి కొదవే లేదు. అంతేకాదు, ఆయన భక్తితత్వానికి ఎల్లలు లేవు. విశ్వమంతా బాబా భక్తి వీచికలు ప్రసరించాయి. ప్రపంచం నలుమూలల సత్యసాయి బాబాకి భక్తులున్నారు. అన్ని మతాల వారు శిష్యులుగా, భక్తులుగా కొనసాగుతున్నారు. ఇటలీ వంటి క్రైస్తవ దేశాలు, చైనా, థాయిలాండ్ వంటి బౌద్ధ దేశాలు, సౌదీ అరేబియా, ఈజిప్ట్ లాంటి ఇస్లామిక్ దేశాల్లో బాబాకి వేలాది భక్తులున్నారు. ఆఫ్రికా దేశాల్లోనూ సాయితత్వం విరివిగా వ్యాపించింది. 170 దేశాల్లోని సత్యసాయి భక్తులు తమ మతాచారాల్ని అవలంబిస్తూనే సాయి సేవా కుటుంబంలో కొనసాగుతున్నారు. సత్యసాయి ప్రబోధాలకు ఆకర్షితులైన 300 విదేశీ కుటుంబాలు పుట్టపర్తిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని సేవా పరంపరలో పాలు పంచుకుంటున్నాయంటే సత్యసాయి వారిని ఎంతగా ప్రభావితం చేశారో బోధపడుతుంది. ప్రతిరోజు 10,000 నుంచి 12,000 మంది భక్తులు ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తారు. పర్వదినాలు, ఇతర విశిష్ట దినాల్లో ఈ సంఖ్య ఎన్నో రెట్లు అధికమవుతుంది. నవంబర్ 23న సత్యసాయి బాబా జన్మదినాన్ని వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో లక్షలాది భక్తజనావళి పాల్గొంటారు. నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి, నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి, నమో విశ్వతేజ జ్యోతి స్వరూప, నమో విశ్వతేజ జ్యోతి స్వరూప, నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి, నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి. అరుణ కాంతునలోన అగుపించి నీ మోము, ఆ మోము కాంతిన అంతరంగము పొంగే ఈనాటి సుఖము ఏనాడు పందము, ఏ నోమునో చాము ఇప్పుడు కనుగొన్నాము. నమో సత్య సాయి బాబా, నమో సత్య సాయి. ఇక్కడ ఓనం పండుగని, క్రిస్మస్ని ఎంతో ఉత్సాహంగా జరుపుతారు. సత్యసాయి బోధించినట్లుగా దీన్ని మెర్రీ క్రిస్మస్గా కాక హోలీ క్రిస్మస్గా జరుపుకుంటారు. ప్రతి 5 సంవత్సరాలకొకసారి సత్యసాయి వరల్డ్ కాన్ఫరెన్స్ ప్రశాంతి నిలయంలో జరుగుతుంటుంది. దీనికి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుంటారు. ఈ సదస్సులో మానవాళి విముక్తి కోసం మార్గాల్ని అన్వేషిస్తూ సాయి సేవా సత్సంగాల కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంటారు. ఆత్మవిశ్వాసం అనేటువంటిది కోల్పోతున్నాడు ఈనాటి మానవుడు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఇంకే విశ్వాసం వాడికి కావాలి? చాలా తప్పు. మనం ఆత్మవిశ్వాసంతోనే బ్రతుకుతున్నాము, ఆత్మవిశ్వాసంతోనే మనం జీవిస్తున్నాము. ఆత్మగౌరవాన్ని మనం పెంచుకోవాలి, ఆత్మానందాన్ని అనుభవించుకోవాలి. ఇదే నిజమైన మానవుడు చేయవలసినటువంటి సాధన. ధనకనక వస్తువానాన్ని సంపాదించినప్పటికీ కట్టకడపటికి ఒట్టి చేతులతో వెళ్ళిపోక తప్పదు. మనం సంపాదించేది ఒక్కటే, మనం చేసినటువంటి గౌరవము, ఆత్మగౌరవాన్ని మనం సంపాదించుకోవాలి.
ఆత్మగౌరవాన్ని వదిలినటువంటి మానవుడికి అన్ని గౌరవాలు పోతాయి. నిజమైనటువంటి ఆత్మానందము ఆత్మగౌరవంతోనే వస్తుంది. అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. సర్వమతాల లక్ష్యం ఒకటేనన్నది సాయి ప్రబోధం. అందుకే ఆయన ఆశ్రమంలో అన్ని మతాల గుర్తుల్ని ప్రతిబింబించే సర్వధర్మ స్థూపాన్ని ప్రతిష్ఠించారు. ఏ రూపేణా కూడా ఆశ్రమంలో కులమత భేదాల్ని పాటించరు. సత్యసాయి భక్త బృందంలో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, అత్యుత్తమ కళాకారులు, అద్భుత క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సంఘ సేవకులు, ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాములుగా ఉన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు చెందిన ఎందరో అధ్యక్షులు, మంత్రులు సాయి అనుంగు శిష్యులు. ఓ భక్తుడి కోరిక మేరకు ఒకే ఒక్కసారి సత్యసాయి విదేశీయానం చేశారు. తూర్పు ఆఫ్రికాకి వెళ్లిన సాయి మరెప్పుడూ విదేశాల్లో పర్యటన జరపలేదు. ప్రశాంతి నిలయం, బెంగళూరు సమీపంలోని వైట్ ఫీల్డ్లలోనే ఉంటూ తన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. సేవాధర్మమే అసలైన ఆలంబనగా, పరోపకారమే పరమలక్ష్యంగా, సేవారంగంలో ఓ వ్యక్తిగా, మహోన్నత శక్తిగా సాయి నిర్వహించే కార్యక్రమాలు అనితర సాధ్యం. ప్రభుత్వాలు సైతం అసాధ్యాలనుకున్నవి సుసాధ్యం చేసి చూపించారు. ఆ కార్యక్రమాల అమలులో ఎక్కడా అవినీతి జాడల్లేవు. అంతేకాదు, అవి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీ పడతాయి. సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే కట్టడాలను చూస్తే సంభ్రమాశ్చర్యాలకు గురి కావలసిందే. తన సంకల్ప బలానికి, అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఎన్నో నిర్మాణాత్మకమైన పథకాలని సత్యసాయి సాకారం చేసి చూపారు. సత్యసాయి సేవా సంవిధానాల్ని ప్రధానంగా 3 విధాలుగా విభజించవచ్చు. అవి విద్య, వైద్య, త్రాగునీటి సరఫరా పథకాలు. విలువలతో కూడిన విద్యకి సాయిబాబా ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. జాతి నిర్మాణానికి విద్యే ప్రథమ సోపానంగా భావిస్తారు. ఆయన ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో విద్యతో పాటు మానవీయ విలువల్ని కూడా ప్రబోధిస్తారు. సాయి విద్యా సంస్థలు ప్రాథమిక విద్యా స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు విద్యా సదుపాయాల్ని కల్పిస్తున్నాయి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, ఈ 4 మన మానవతా విలువలు. మానవతా విలువలు మన యందు ఉంచుకొని ఎక్కడో దైవత్వం అంటే ఎక్కడ దైవత్వాన్ని చూడగలవు? నీ విలువలను నీవు గుర్తించుకో, నీ పవిత్రతను నీవు గుర్తించుకో. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని గౌరవించు. ఎవరిని మనం విమర్శించకూడదు, ఎవరిని మనం తోలనాడకూడదు, ఎవరిని మనం దుఃఖించకూడదు, ఎవరిని మనం దూషించకూడదు. ప్రేమతత్వం చేత సర్వులు కూడా ప్రేమించాలి. అట్టి ప్రేమతత్వాన్ని మనం పొందటంకే ఆధ్యాత్మిక మార్గము అన్నారు. సత్యసాయి కార్యక్రమాలన్నింటికీ ఇరుసు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. దీనిని 1970లలో ఏర్పాటు చేశారు. ఇందులో 7 నుంచి 10 మంది వరకు సభ్యులుంటారు. మొత్తం సాయి సేవా కార్యక్రమాలన్నింటినీ ఈ ట్రస్టే పర్యవేక్షిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో సాయి ట్రస్ట్ ద్వారా అందించే సేవలు నిరుపమానమైనవి. గుక్కెడు నీళ్లు లేక గొంతెండిపోయిన దాహార్తులకు అపర భగీరథుడిగా, తాగునీటి సదుపాయాన్ని కల్పించిన జలదాతగా సాయిబాబా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. సత్యసాయి బాబా తడారి ఎడారిగా మారిన అనంతపురం జిల్లాలో గుక్కడు నీటి కోసం ప్రజలు పడుతున్న అవస్థలు చూసి చలించారు. వారి దాహం తీర్చాలని పరితపించారు. ఫలితంగా ఓ అమోఘమైన ఆలోచన ఆయన హృదయంలో అంకురించింది. అనంతరం కొద్ది కాలానికి ఓ అద్భుతం ఆవిష్కృతమయ్యింది. 300 కోట్ల రూపాయల వ్యయంతో 1995 అక్టోబర్లో
ఆ జిల్లాలోని 731 గ్రామాల దప్పిక తీర్చే ఉద్దేశంతో అనంతపురం తాగునీటి సరఫరా పథకం ఆరంభమయ్యింది. కేవలం 18 నెలల వ్యవధిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేసుకుని లక్షలాది మంది గొంతు తడిపిన ఈ సుజల స్రవంతిని చూసి దేశమే అచ్చరు పొందింది. ప్రభుత్వాలే తలపెట్టడానికి సాహసించని మహత్కార్యం గురించి తెలిసి అబ్బురపడింది. అనంతపురం నీటి పథకం ద్వారా 12.5 లక్షల మంది ప్రజల దాహార్తి తీరుతోంది. సత్యసాయి సేవలు కేవలం అనంతపురం జిల్లాకే పరిమితం కాలేదు. ఎంతో వెనుకబడ్డ మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 320 గ్రామాల దాహం తీర్చడానికి 2001లో ఆయన మరో రక్షిత నీటి పథకానికి రూపకల్పన చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానదిపై నిర్మించిన జూరాల పథకం మిగులు జలాలు, మెదక్లోని మంజీర నది ప్రాజెక్ట్ జలాలతో ఈ పథకాన్ని రూపుదిద్దారు. ఇందుకు 53 కోట్ల వ్యయం అయింది. ఫలితంగా దాహం తీరే దారి లేక దశాబ్దాలుగా వ్యధననుభవించిన ఆ ప్రాంత ప్రజల కష్టాలు గట్టెక్కాయి. ఆయనకు ప్రాంతీయ విభేదాలు లేవు. చెన్నై నగరవాసుల తన్నీర్ కేకలకు, కష్టాలకు బాబా చలించారు. ఆశలింకిపోయిన తెలుగు గంగ పథకాన్ని పరిపుష్టం చేయడం ద్వారా వారి బాధలు తీర్చవచ్చని భావించారు. నెల్లూరు జిల్లా కండలేరు నుంచి తమిళనాడులోని పూండి రిజర్వాయర్ వరకు 150 కిలోమీటర్ల దూరం గల కాల్వను 300 కోట్ల వ్యయంతో ఆధునీకరించారు. అందువల్ల తొలుత తెలుగు గంగ ప్రాజెక్ట్ కాల్వగా పిలిచిన ఈ కాల్వకు సత్యసాయి గంగ నీటి పథకంగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. అప్పటి వరకు 0.5 టీఎంసీల నీరు మాత్రమే అందిస్తున్న ఆ కాలువ పునర్నిర్మాణం కారణంగా సరఫరా సామర్థ్యం 15 టీఎంసీలకు పెరిగింది. చెన్నై ప్రజల దాహార్తి తీరింది. అంతేకాదు, రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో 550 గ్రామాలకు 150 కోట్ల రూపాయల వ్యయంతో తాగునీరు అందించే పథకం పూర్తయింది. గిరిజన గ్రామాలను దశాబ్దాలుగా పీడిస్తున్న తాగునీటి సమస్య పరిష్కారమయ్యింది. అంతేకాదు, ఉగాండాలో ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఆధ్యాత్మిక సేవా రంగాల్లో సత్యసాయి సేవా సంస్థలు కీలక భూమికని వహించాయి. ప్రపంచం నలుమూలలకి ఈ సేవా సంస్థలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ప్రస్తుతం 170 దేశాల్లో 3000 కేంద్రాల ద్వారా ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించిన బోధనల్ని అందిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న సత్యసాయి సేవా సంస్థలకు సత్యసాయి బాబా చేస్తున్న సేవా కార్యక్రమాలే ఆదర్శం. సునామీ వచ్చిన, వరదలు వెల్లువెత్తిన, గృహదహనాలు జరిగిన, రోగాలతో సతమతమవుతున్న, దారిద్ర్యంతో, నిరుద్యోగంతో కష్టాల పాలవుతున్న అందరినీ ఆదుకోవడమే లక్ష్యంగా సాయి సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. సత్యసాయి సేవా సంస్థలు ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ కార్యక్రమాన్ని దీక్షగా నడుపుతున్నాయి. సత్యసాయి జ్ఞానం, శీలం కోసమే విద్య అని ప్రబోధిస్తారు. విద్య ద్వారా జీవితాన్ని నిర్మించాలి తప్ప కేవలం జీవనోపాధి మార్గంగానే చూడరాదని ప్రవచిస్తారు. ఈ సదాశయం కోసం మొదట పుట్టపర్తికి 4 మైళ్ల దూరంలో ఉన్న బుక్కపట్నం జిల్లా బోర్డ్ స్కూల్ వ్యయభారాన్ని ఆయన స్వీకరించారు. ఇంటర్ స్థాయి కళాశాలను ఆరంభించారు. 1966లో అనంతపురంలో సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ గర్ల్స్ ని స్థాపించారు. 1969లో బెంగళూరు వైట్ ఫీల్డ్స్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ మెన్ ని నెలకొల్పారు. 1972లో పుట్టపర్తిలో ఇంటర్మీడియట్ కళాశాల, 1980లో అనంతపురంలో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలను స్థాపించారు. వీటన్నింటికీ పరాకాష్ఠగా పుట్టపర్తిలో 1981లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ని నెలకొల్పారు. విలువలతో కూడిన విద్యను బోధించే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి సాక్షాత్తు దేశ రాష్ట్రపతులే హాజరవుతున్నారంటే వర్సిటీ విశిష్టత, ఖ్యాతిని అవగతం చేసుకోవచ్చు. 1983లో పుట్టపర్తిలోనే శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులలో దాగిన సంగీత కళాసృజన వెలికితీసి పదును పెట్టడానికి పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ ని ప్రారంభించారు. వీటికి తోడుగా రాజమండ్రిలో ఆంగ్ల గురుకుల పాఠశాలని నెలకొల్పారు. దేశ రాజధాని కొత్త ఢిల్లీలో శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ని స్థాపించారు.
తర్వాత పుట్టపర్తిలో సత్యసాయి జూనియర్ కళాశాలని నెలకొల్పారు. సత్యసాయి విద్యా సంస్థలన్నింటిలోనూ ఉచిత విద్యనందిస్తున్నారు. కుల, మత, ప్రాంతీయ, జాతి, వర్ణ వివక్షకు తావులేని విలువైన విద్యను బోధిస్తున్నారు. ఇవే కాకుండా కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లోనూ అనేక దేశాల్లోనూ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూళ్లు నడుపుతున్నారు. ప్రతి ఏటా దాదాపు 50,000 మంది దాకా విద్యార్థులు సాయి విద్యా సంస్థల నుంచి సేవా భావనలను నింపుకొని ప్రపంచంలోకి అడుగెడుతున్నారు. ఆఫ్రికా దేశాలలో ఎయిడ్స్ ప్రబలంగా ఉన్నందున ఆ వ్యాధి సోకిన పిల్లలకు అక్కడి సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సేవలు చేసి ఆశామయ జీవితం వైపుకి ప్రోత్సహిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో సాయి సేవా కార్యక్రమాలు విస్తృతంగా విస్తరించాయి. అంధకారంలో మగ్గుతున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. విద్య, వైద్య, సేవా రంగాల్లో సాయి సంస్థలు చేస్తున్న కృషి అనిర్వచనీయం. చివరకు అమెరికా వంటి ధనిక దేశంలోనూ తిండి లేని పేదలకు షెల్టర్సులో సాయి సేవా సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి. దీన జనోద్ధరణ పేరిట బాబా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దీన జనోద్ధరణ పథకం కింద 60 మంది పేద విద్యార్థుల్ని ఎన్నుకొని ఒక్కొక్కరి పేరున ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ పిల్లల చదువులకు తగిన సదుపాయాలు కల్పించారు. వీరు చదువులు ముగించుకొని జీవితంలో ప్రవేశించిన నాడు వారి పేరున వేసిన డిపాజిట్లని వారికివ్వటం ఈ స్కీమ్ తాలూకు లక్ష్యం. వీటికి తోడు ఏ దిక్కు అండాలేని నిరాశ్రిత స్త్రీల కోసం సత్యసాయి బాబా తన మాతృమూర్తి పేరిట ఈశ్వరమ్మ ధర్మనిధిని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఇచ్చే ఆర్థిక సహకారంతో వస్తుత్పత్తి చేసి ఆ వస్తువుల్ని అమ్మగా వచ్చిన డబ్బుని ట్రస్ట్కే కేటాయిస్తారు. 150 గ్రామాల్లో 60,000 కుటుంబాలకు పండగ సందర్భాల్లో దుస్తుల్ని అందచేస్తారు. అంతేకాదు, సత్యసాయి బాబా విద్యార్థుల్లో సేవాభావం అంకురింపచేయడానికి, విశాల హితాన్ని నెలకొల్పడానికి 1972 సంవత్సరం నుంచి ప్రతి వేసవిలో బెంగళూరులోని బృందావనం కళాశాల ఆవరణలో శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తున్నారు. వారిలో శ్రమైక జీవన సంస్కృతికి బీజం వేస్తున్నారు. ఆయన స్ఫూర్తినందుకున్న విద్యార్థులు నేడు గ్రామాలకు వెళ్లి సేవలందిస్తున్నారు. ఆరోగ్య భాగ్యంతోనే దేశానికి సౌభాగ్యం సిద్ధిస్తుందని సత్యసాయి బాబా ప్రగాఢ విశ్వాసం. ఆ ఆలోచనతోనే వైద్య సౌకర్యాలు మృగ్యమైన పుట్టపర్తి ప్రాంతంలో 1956 అక్టోబర్ 4వ తేదీన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ని స్థాపించారు. 12 పడకల సౌకర్యంతో ఆరంభమైన ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరగడంతో కొద్ది కాలంలోనే 90 పడకల స్థాయికి పెంచారు. నేటికి కూడా ప్రతిరోజు సగటున 600 మంది వైద్య సేవలు పొందుతున్నారు. 1976లో బెంగళూరుకి సమీపంలోని వైట్ ఫీల్డ్లో 100 పడకలతో ఓ జనరల్ హాస్పిటల్ని నెలకొల్పారు. 1991 సెప్టెంబర్లో పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి మెడికల్ ట్రస్ట్ 220 పడకల సామర్థ్యంతో అన్ని విభాగాలతో వందలాది వైద్యులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పారు. ఫలితంగా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ లభించడం మొదలయ్యింది. తొలుత వచ్చిన వారికి తొలుత అనే ప్రాతిపదికన సేవలు అందుతాయి. గత ఏడాది వరకు ఇక్కడ 15,000 గుండె చికిత్సలు, 15,808 తత్సంబంధిత చికిత్సలు చేశారు. దాదాపు 27,047 మంది రోగులకు మూత్రకోశ సంబంధ శస్త్రచికిత్సలు నిర్వహించారు. 26,918 కంటి ఆపరేషన్లు జరిగాయి. కర్ణాటక నుంచి రోగుల తాకిడి పెరగడంతో శ్రీ సత్యసాయి మెడికల్ ట్రస్ట్ 2001వ సంవత్సరంలో బెంగళూరు నగరంలో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పింది. ఆస్పత్రుల నిర్వహణకు రోగుల నుంచి నయా పైసా కూడా వసూలు చెయ్యరు. ఇప్పటిదాకా సత్యసాయి ఆస్పత్రుల్లో దాదాపు 10 లక్షల మంది వైద్య సేవలు పొందారు. 1985వ సంవత్సరంలో సత్యసాయి సేవా వాహినిలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ ఏడాదే సత్యసాయి షష్ఠిపూర్తి మహోత్సవం. ఆ ఉత్సవాన్ని భక్తులంతా అరుదైన రీతిలో నిర్వహించారు.
ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సత్యసాయి సంపూర్ణంగా తన దృష్టిని సేవా కార్యక్రమాల వైపు మరల్చారు. ధర్మబద్ధత, సత్యసంధత, కార్యానుశీలత అనే 3 అంశాల ప్రాతిపదికగా సాయి సేవారథం ముందుకు దూసుకెళ్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, వేడుకలు, మహా ఉత్సవాలు, ఇలా సందర్భం ఏదైనా సరే సాయి సేవా సమితులు అందరికీ ఆసరాగా నిలుస్తున్నాయి. తమ సేవా తత్పరతని ప్రకటిస్తున్నాయి. అంతేకాదు, సాయి సేవా సమితుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు వేలాదిగా నిర్వహిస్తున్నారు. ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఆది నారాయణ సాయి నారాయణ, ఆది నారాయణ సాయి నారాయణ, జయ హరి నారాయణ జయ జయ, జయ సాయి నారాయణ జయ జయ, ఆది నారాయణ సాయి నారాయణ, పండరివాసా హరి నారాయణ, పండరివాసా హరి నారాయణ, వర్తినివాసా సాయి నారాయణ. ఆధ్యాత్మిక సేవా రంగాల్లో సత్యసాయి ప్రస్థానం అనంతంగా సాగుతోంది. ఆయన దేశంలో ధార్మిక స్రవంతిని, సేవా పరంపరని కొనసాగిస్తూ నిఖిల జగతికి మార్గదర్శకులయ్యారు. సుఖమనేటువంటిది తపంతో రాదు, జపంతో రాదు, యోగంతో రాదు, యజ్ఞంతో రాదు, యాగంతో రాదు, మన ప్రేమతోనే వచ్చేసేస్తుంది. అలాంటి ప్రేమను మనము పెంచుకొని ఒకరినొకరు ఏదో పాతబో రోతబో ఉంటున్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకొని దాని సత్యంతంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి అక్కచెల్లెంటూ అన్నదమ్ముల వలె మనం ఉంటూ ఉండాలి. ఒకే తండ్రి, అతనే భగవంతుడు, అందరూ బిడ్డలు, భగవంతుని బిడ్డలే. ఆ బిడ్డలందరూ కూడా అన్నతమ్ములు అక్కచెల్లెంటి కానీ వేరే భావం కాదు. అలాంటి ఐక్యతగా మనం సంపాదించుకున్నప్పుడు భారతదేశము ఆదర్శవంతమైనటువంటి దేశంగా రూపొందుతుంది. అందరికీ ఆదర్శాన్ని అందిస్తుంది. దేశం అంటే ఏమిటనుకున్నావు? భూమి కాదు, మనుషుల యొక్క సంచారమే ఆ దేశము. అలాంటి మనుషుల యొక్క సంచారం లోపల ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. సరళమైన, లాలిత్యమైన మృదు మధుర వాక్కులతో భక్తుల మదిలో సత్యసాయి జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తున్నారు. సేవా పరాయణత్వాన్ని చాటుకుంటూ బాధా సర్పద్రస్తుల్ని వెలుగుబాటలో నడిపిస్తున్నారు. సమాజ సేవే సాయి సేవగా లోకానికి చాటుతున్నారు.